హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ షాప్స్లో దొరికే గులాబ్ జామున్స్ని గులాబ్ జామున్ పిండి లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గులాబ్ జామున్స్ మనకు చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గులాబ్ జామున్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 3 టేబుల్ స్పూన్లు మైదా, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వంట సోడా, కొద్దిగా నీళ్లు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువ నీళ్లు పడతాయి. ఆ నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పంచదార నీళ్లను తీసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగిన తర్వాత అందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు పంచదారను ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మనకు పంచదార పాకం రావాల్సిన అవసరం లేదు. చేతికి కొంచెం జిగురుగా అంటుకున్నట్లుగా ఉంటే సరిపోతుంది. మనకు పాకం రెడీ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు పాకం రెడీ అయ్యే లోపల పిండి కూడా ఇక్కడ నానిపోయి ఉంటుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. జామున్స్ అన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత గోరువెచ్చని నూనెలో ఈ జామున్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. జామున్స్ వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకూడదు. అవి కొద్దిగా పైకి తేలిన తర్వాత వాటిని కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జామున్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని పంచదార పాకంలో వేసుకోవాలి. మిగతా జామున్స్ను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని పంచదార పాకంలో వేసుకోవాలి. జామున్స్ అన్నింటినీ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత జామున్స్ మనకు ఈ విధంగా డబుల్ సైజులో పాకమంతా పీల్ చేసుకొని చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఈ జామున్స్ మనకు పైన సాఫ్ట్గా, లోపల జ్యూసీగా పాకమంతా పీల్ చేసి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే గులాబ్ జామున్స్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రవ్వ లడ్డు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ లడ్డూని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ లడ్డూని మనం 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రవ్వ లడ్డు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వను మీడియం ఫ్లేమ్లో పచ్చివాసనంతా పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బొంబాయి రవ్వ ఈ విధంగా బాగా వేగిపోయి మంచి వాసన వస్తున్నప్పుడు అందులో 1 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని అర నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో కలుపుకోవాలి. రవ్వను ఏ కప్పుతో తీసుకున్నామో పంచదారను కూడా అదే కప్పుతో తీసుకొని మిక్సీలో వేసి మెత్తటి పొడిలా వేసుకోవాలి. అర నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు రవ్వ కొద్దిగా చల్లారిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డుకి మొత్తంగా మనకు అరకప్పు నెయ్యి వరకు పడుతుంది. ఇలా నెయ్యి అంతా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే మనం ఇలా డైరెక్ట్గా లడ్డు చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డు ఇంకొంచెం సాఫ్ట్గా రావాలంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న రవ్వను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 సార్లు తిప్పుకోవాలి. 2-3 సార్లు తిప్పిన తర్వాత మనకు రవ్వ మిక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా రవ్వను కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. తరువాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా రవ్వ మిక్స్ తీసుకొని మనకి కావాల్సిన సైజులో కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ రవ్వ లడ్డూని చేసుకోవాలి. మనకు చాలా టేస్టీగా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా రవ్వ లడ్డూని కూడా చేసుకోవాలి. ఈ రవ్వ లడ్డు మనకు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డు మనకు 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రవ్వ లడ్డు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం శక్కరపార చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ శక్కరపార మనకు వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా సింపుల్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శక్కరపార చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. పంచదారను ఈ విధంగా పొడిలా వేసుకున్న తర్వాత పంచదార పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పంచదార పొడిలో అరకప్పు గోరువెచ్చని పాలు, అరకప్పు బటర్ వేసుకొని పంచదార అంతా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం ఈ రెసిపీలో వేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనం కొలుచుకొని వేసుకుంటే రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాన్ని మెజర్మెంట్గా పెట్టుకోండి. పంచదార బటర్ ఈ విధంగా కరిగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 కప్పులు మైదా వేసుకొని కలుపుకోవాలి. మనకి శక్కరపారలో మైదా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి వేసుకునేటప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల బటర్ని ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత అందులో మరో కప్పు మైదా వేసుకొని కలుపుకోవాలి. అంటే టోటల్గా 1 కప్పు పంచదారకి 3 కప్పులు మైదా కరెక్ట్గా సరిపోతుంది. పిండిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు, గట్టిగా అయిపోతుంది. అందుకని వెంటనే మనం బిస్కెట్స్ని చేసేసుకోవాలి. తరువాత కిచెన్ ప్లాట్ఫామ్ మీద కొద్దిగా పొడి పిండిని చల్లుకొని కొద్దిగా పిండిని తీసుకొని మందంగా ఉండే చపాతీలా చేసుకోవాలి. పల్చగా చేసుకోకూడదు, కొంచెం మందంగా ఉండేలానే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎంఎల్ క్యాప్తో రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ శక్కరపారని డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా మనం కట్ చేసుకున్న శక్కరపారను గోరువెచ్చగా ఉండే నూనెలో వేసుకోవాలి. శక్కరపార ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి, లేదంటే మనం కలిపేటప్పుడు విరిగిపోతాయి. వీటిని వెంటనే కదిలించకుండా కొంచెం పైకి తేలిన తర్వాత 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి శక్కరపార ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి.
చక్కెరపార కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడతాయి. రెండో బ్యాచ్ వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ బాగా తగ్గిన తర్వాత వేసుకోవాలి. మిగతా బిస్కెట్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి చక్కెరపార రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో 1 వీక్ వరకు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పెరుగు నెయ్యి బాగా కలిసేలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు మైదా వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పంచదార పాకం మనకి ఈ విధంగా చేతికి కొంచెం అంటుకున్నట్లుగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాకంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా పొడిపిండిని చల్లుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కొంచెం మందంగా ఉండే చపాతీలా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ చేసుకున్న తర్వాత 4 పక్కల ఎడ్జెస్ను కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా అనే కాదు, మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ను వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని సిమ్ ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే వీటిని పంచదార పాకంలో వేసుకోవాలి. అన్నీ పాకంలో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరో 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకి 4 నిమిషాల తర్వాత స్వీట్ మనకి ఈ విధంగా జ్యూసీగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. వీటిని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా జ్యూసీగా బాగుంటాయి. 3 నిమిషాల తర్వాత మనకి స్వీట్ చాలా జ్యూసీగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.